నమస్తే. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారులతో రివ్యూ చేసేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద ఆయన ఈ మధ్య కృష్ణా జిల్లాలో పర్యటించినప్పుడు ప్రస్తావన చేశారు. దాని మీద రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. అండ్ ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన ప్రస్తావన చేశారు. అప్పట్లో తన ఫంక్షనింగ్ ఏంటి, ఎట్లా ఉండేది, రివ్యూ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళడం అదంతా. అదే విషయం మొన్న ప్రస్తావన చేశారు ఆయన. ఎందుకంటే ఆయన రాలేదు అంటున్నారు కదా, రాకపోవటానికి కనుకంటే ముందు రివ్యూ చేసుకుని తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళడం. దాని మీద వస్తున్న ట్రోల్స్ ఇంకా 2-3 ఇతర ముఖ్యమైన అంశాల మీద విశ్లేషించడానికి మనతో ఉన్నారు రైతు నాయకులు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ అగ్రి మిషన్ ఫార్మర్ వైస్ చైర్మన్ కూడా ఆయన ఎంవీఎస్ నాగిరెడ్డి గారు. నమస్తే నాగిరెడ్డి. నమస్తే అండి. ఇప్పుడు కృష్ణా జిల్లా పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి చెప్పారు ఏమని, ఆయనే గుర్తు చేసుకున్నారు. రివ్యూ చేసినప్పుడు జనం దగ్గర రివ్యూ చేస్తా, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏమైనా తేడా వస్తే మీ ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారం మాట్లాడతానన్నాడు. అంటే ఒక హెచ్చరిక చేశారు. దాని మీద ఇప్పుడు ఈయనకే ఉద్యోగం లేదు, నువ్వేం చేస్తావు అని అంటూ ట్రోల్స్ కొన్ని చోట్ల చూస్తున్నాం. ఏంటి సార్ అది? సార్, ఏదైనా సరే నిద్రపోయే వాళ్ళని లేపచ్చు, నిద్ర నటించే వాళ్ళని లేపలేము. ఆయన చాలా క్లియర్గా నేను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తుఫాన్లు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం అనే దాంట్లో ఇమీడియట్గా ముందు అందరు కలెక్టర్స్తో రివ్యూ చేసేవాళ్ళం. ఎందుకంటే నేను ఇమీడియట్గా ఫీల్డ్కి వెళ్ళి వీళ్ళందరినీ డిస్టర్బ్ చేయటం కాదు అనే దాంట్లో రివ్యూ చేస్తూ నేను పీరియడ్ అయిపోయిన తర్వాత లాస్ట్ మీరంతా రిపోర్ట్స్ అన్ని పంపించిన తర్వాత నేను ఫీల్డ్కి వస్తాను. వచ్చి పబ్లిక్లోనే రైతుల్ని లేకపోతే ప్రజల్ని అడుగుతాను, మీ జిల్లాలో మీకు సరిగ్గా వీళ్ళు మీ తుఫాన్ పైన మిగతా తర్వాత జరిగిన కార్యక్రమాలన్నీ బాగా జరిగినాయి అని. ఎవరైనా సరే కంప్లైంట్లు చేస్తే మాత్రం మిమ్మల్ని ఉద్యోగాల్లో ఉండనివ్వను అనే మాట నేను అప్పుడు చెప్పి పనిచేయించేవాడిని అని చెప్పారు. అది చాలా క్లియర్గానే ఉంది. దానికి ఏమైనా స్క్రోల్ చేస్తున్నారంటే అది ముందుది వెనకది తీసేసేసి నీకే ఉద్యోగం లేదు నువ్వు ఎట్లా తీసేస్తావు అని స్క్రోల్ చేస్తున్నారు. అంటే ఇటువంటి విధానాలు మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు నువ్వు ఆకాశంలో తిరిగితే ఏం కనపడద్ది, ఫీల్డ్కి వెళ్తే కదా అని చెప్పేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది ఏరియల్ సర్వేనే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఫీల్డ్కి వెళ్ళిన సర్వే. ఇప్పుడు మేము అంటలా ఆయన ముందు ఏరియల్ సర్వే చేస్తారు, ఎవరైనా సరే చేస్తారు. ఆ తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డ్యామేజ్ చూడటానికి ఫీల్డ్కి వెళ్తారు. అట్లా వెళ్ళమని చెప్పి మీరు కూడా ఇట్లా ఫంక్షన్ చెయ్యండి అని చెప్పారు. ఈయన గోదావరి వరదల తర్వాత వెళ్ళి గోదావరి జిల్లాలో కోనసీమలో ఇదే మాట ఆయన ఇప్పుడు ఏదైతే చెప్పారో అదే మాట పబ్లిక్లో అడిగారు, మీ కలెక్టర్ గారు ఎలా ఉన్నారు, అందరూ పబ్లిక్ అంతా కూడా చాలా బాగా చేశారండి, ఒక్క పశువు కూడా చనిపోలేదు ఇంత ఫ్లడ్ కూడా అని చెప్పారు. ఆయన అప్రిషియేట్ చేశారు ఆ కలెక్టర్ గారిని. సో అది ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్లో ఇట్లా అధికారులతో కూడా కలిపి, ఎందుకంటే ఐఏఎస్లతో ఫంక్షనింగ్ లేకపోతే ఇంప్లిమెంటేషన్ వాళ్ళే కదండి, దాన్ని చెప్పారు ఆయన. సో దాన్ని కూడా వాళ్ళు అట్లా నెగిటివ్గా ప్రచారం చేయటం అనే దానికి చేస్తున్నారు. అండ్ ఇంకొకటి జెడ్పీ చైర్మన్ గారి తోటి సంభాషణ చేసినప్పుడు మీరు చూశారు కదా, దాని మీద కూడా ట్రోల్స్ వస్తున్నాయి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ ప్రోగ్రామ్కి వెళ్ళి పెడన్ కాన్స్టిట్యున్సీకి ఫైనల్గా వెళ్ళారండి. ఉప్పాల హారిక మా జిల్లా జడ్పీ చైర్మన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అమ్మాయి. వాళ్ళ హస్బెండ్ ఉప్పాల రాము పెడన్లో మొన్న పోటీ చేసి ఓడిపోయాడు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. వాళ్ళ మాంగారు 2014లోనే ఉప్పాల కైకులూరు నుంచి పోటీ చేశారు. సో ఇంత బ్యాక్గ్రౌండ్లో ఉండి ఒక తెలుగు మహిళ నిజంగా ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. మేము కూడా మా అమ్మాయి అనే చెప్తాం, మా ఆడబడుసనే చెప్తాం. ఓసీ మహిళకి వచ్చిన జడ్పీ చైర్మన్ని జగన్మోహన్ రెడ్డి గారు బీసీ మహిళకి ఇచ్చారు. ఏ రోజున ఎక్కడ కూడా ఇంతవరకు ఆవిడ జడ్పీ చైర్మన్గా ఫంక్షన్లో చిన్న రిమార్క్ కూడా లేదు. హానెస్ట్గా సిన్సియర్గా పనిచేస్తున్న ఒక జిల్లా పరిషత్ మహిళ. అట్లాగే గుడివాడ కాన్స్టిట్యున్సీలో పార్టీ మీటింగ్కి వస్తే కూడా ఇంతకుముందు ఆవిడ దగ్గర కారు అద్దాలు పగలగొట్టడం, రాము కాలు పగలగొట్టడం అంతా కూడా ఇదివరకే. అసలు వాళ్ళు అంటే ఇది వాస్తవాలు కాని విషయాల్లో మనం ఇది మాట్లాడచ్చా, మన ఇంట్లో కూడా ఆడబడుచులు ఉన్నారు అనేది లేకుండా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ అయితే, ఒక బీసీ మహిళ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న మహిళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కనుంది, ఈయన తిరగంగానే ఆవిడ కొంచెం స్లిప్ అయితే ఆయన మళ్ళీ తల మీద దీవించారు. అటువంటి కార్యక్రమం దగ్గర కూడా ఇట్లాంటి ఎప్పుడు కూడా డెమోక్రటిక్ వేలో ప్రజలతో మంచి అనిపించుకుని తిరిగి ప్రభుత్వానికి రావాలి, వాళ్ళైనా మేమైనా సరే. అంతేగాని వ్యక్తిగతంగా పర్సనల్గా ఈ కామెంట్లు అనేది మంచిది కాదండి. అలాగే ఇంకొకటి అని కూడా డబ్బులు ఇచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి రాలేదు అని చెప్పి ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఆటోలకు డబ్బులు ఇచ్చారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో క్రౌడ్ పుల్లర్. ఆయన అభిమానులు అనేది అభిమానం కాదు అసలు, వాళ్ళకి ఒక ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారితో. అయితే మొన్న కార్యక్రమం ఎక్కడ చూసినా సరే
ఎవరో వచ్చి డాక్రా మహిళలు వచ్చి మాకు డాక్రా సంఘ డబ్బులు రాలేదని చెప్పలా, లేకపోతే అమ్మఒడి డబ్బులు రావాలేదని చెప్పలా. మొత్తం టోటల్గా బయలుదేరిన కాడి నుంచి చివరి దాకా కూడా రైతులే వచ్చారు. రైతులే వాళ్ళ పొలంలో నుంచి దుబ్బులు తీసుకొచ్చారు. ఇదిగో ఇట్లా సుంకు రాలిపోయింది అంటే పడన పొలంలో కూడా సుంకు రాలిపోతే ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పారు. ఒక సైంటిస్ట్ చెప్పే మాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ చెప్పారు. అంటే సుంక్ అంటే మనం వరిపాల పువ్వు అనేది బైసెక్షువల్ పువ్వు అండి. సో సుంక్ అంటే మేల్ పాలినేషన్ అనమాట. అది మెచ్యూర్ అట్లా తెరుచుకున్న తర్వాత 2 రేకులు ఇట్లా తెరుచుకుంటాయి. మెచ్యూర్ అయిన తర్వాత దానిలోంచి పాలెన్ వెళ్ళి ఫిమేల్ ఓవరీ మీద పడితే అది పాలు పోసుకుని బియ్యం ధాన్యం గింజ అవుతుంది. అది కానీ ప్రీ మెచ్యూర్ టైంలో తుఫాన్కి రాలిపోతే అది వెళ్ళి పడదు కాబట్టి తప్ప అయిపోతుంది. సో నిలబడి ఉన్నా కూడా ఈ తప్పగింజలు అయిపోయి నష్టం వస్తుంది, దీన్ని సరిగా ఎన్యూమరేట్ చేయండి అని చెప్పి అంత క్లారిఫైగా ఒక సైంటిస్ట్ చెప్పే కార్యక్రమాన్ని కూడా చెప్పారు. అక్కడ కూడా ఆయన మనం చేసిన డిమాండ్లు కూడా 4 డిమాండ్స్ అండి ప్రధానంగా. ఒకటి, రైతులు తీవ్ర సంఘర్షణలో ఉన్నారు, సో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన అన్నదాత సుఖీభవ పథకం మొదటి సంవత్సరానికి 2వ సంవత్సరానికి కలిపితే 22,000 చిల్లర ఈ కార్యక్రమాలు మీరు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి. అట్లాగే 2వ ఇన్స్టాల్మెంట్ టైం వచ్చేసింది, ఇంతవరకు లేదు. కౌలు రైతులకు ఇస్తాను అన్నది ఇంతవరకు కౌలు రైతులు ఎన్యూమరేట్ అసలు కార్డులే ఇవ్వలేదు. వీళ్ళకి మీరు ఇమీడియట్గా ఇవ్వండి ఒక డిమాండ్. 2వ డిమాండ్లో ఇన్సూరెన్స్ అనేది ఇదివరకు అమలు జరిగిన ఉచిత ఇన్సూరెన్స్ని మీరే తీసేశారు. ఈ తప్పిదం మీది కాబట్టి ఇవాళ దాంట్లో ఏదైతే ఇన్సూరెన్స్ కట్టిన రైతులకు ఏ రకంగా క్లెయిమ్ వచ్చిందో మిగతా రైతులకు కూడా ఆ క్లెయిమ్ ప్రభుత్వాన్ని నుంచి ఇవ్వండి. ఈ తప్పిదం మీది కాబట్టి ఎన్యూమరేషన్ను కరెక్ట్గా ఎన్యూమరేషన్ చేయండి. సో అది ధర్మబద్ధంగా ఎన్యూమరేట్ చేయండి. 1 డేలో ఎలా అయిపోతుంది? ముందు ఈ పంట అనేది నమోదు చేసే దగ్గర అవకతవకలు వచ్చినాయి అని చెప్పి చూపించారు బాపట్ల జిల్లాలో. నేను అదివరకు అదే రిపోర్ట్ని ఆల్ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరికీ పెట్టి ఇదిగో ఇట్లా జరుగుతుంది, మేము బాధ్యత కలిగిన ప్రతిపక్షంగానే చూపించాం దీన్ని రెక్టిఫై చేసుకోమని. ఆయన కూడా దాన్ని చూపిస్తూ మీరు ఎన్యూమరేషన్ కరెక్ట్గా ఎన్యూమరేట్ చేయండి. 1/3 పంట లాస్ జరిగితే మనకి ఇన్పుట్ సబ్సిడీకి ఎలిజిబుల్ అండి. అంటే మనకి 59 క్వింటాళ్ళు ధాన్యం కామన్ రకం పండుతుందని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంటే సిఐసిపికి ఇచ్చిన రిపోర్టు. అంటే 32 బస్తాలు పండుతుంది. దీంట్లో 11 బస్తాలు నష్టపోతే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఎలిజిబుల్. ఇంకా 22 బస్తాలు ఉంటాయి కదా, వాళ్ళకి 21 బస్తా ఉంటుంది కదా, దాన్ని అమ్ముకోవాలి కదా. మీరు ఇన్పుట్ సబ్సిడీగా కానీ మీరు అప్లై చేస్తే మీ ధాన్యం కొనము అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇది ఎక్కడా కూడా లేని అప్రజాస్వామిక కార్యక్రమం, ఇది తప్పు. అవును, ఇట్లా చేయొద్దు. అట్లాగే ప్రజలకి మీరు చెప్పిన కార్యక్రమాలు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. అమలు చేయకుండా రైతులు కన్నా ఇబ్బందిని ఇలాగే క్రియేట్ చేస్తే మేము రైతుల వెనకాల నుండి ఉద్యమం చేస్తాము. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. మీరు చక్కగా మేము వెళ్ళి ఉద్యమం చేయకుండా మీరు అమలు చేయండి, సంతోషం, మంచిదే కదా. అమలు చేయమని మేము కోరుతున్నాం. ప్రజలకు న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. ఇవాళ తీవ్ర సంఘర్షణలో ఉన్నారు. ప్రత్యేకంగా ఇదంతా కూడా ప్యాడీ జోన్ అంతా కౌలు రైతులు తుఫాన్లో ఎఫెక్ట్ అయిందంతా. వీళ్ళందరికీ కూడా సరిగా న్యాయం చేయమని మేము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విజ్ఞప్తి చేశాం. అది మీరు అమలు చేయకపోయినప్పుడు వాళ్ళకి న్యాయం జరిగేలా ఉద్యమం చేస్తామని చెప్పింది. ఇంతకంటే డెమోక్రటిక్ వేలో అంతకంటే డెమోక్రటిక్గా చెప్పే విధానం ఏముంటుందండి? దాన్ని కూడా వాళ్ళు నెగిటివ్గా ట్రోల్ చేసేటప్పుడు ఇందాక నేను చెప్పిందే ఫస్ట్ పాయింటే, నిద్ర నటించే వాళ్ళని లేపలేము, నిద్రపోయే వాళ్ళు లేపచ్చు, ఎంత కుంభకర్ణ నుండి అయినా సరే. సో వాళ్ళు నటిస్తున్నారు, అది మంచిది కాదనే చెప్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ నాగిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, నాగిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనా కాలంలో ఎలా ఆయన ఫస్ట్ రివ్యూ చేసుకొని తర్వాత ఫీల్డ్కి వెళ్ళటం, తర్వాత రెండింటి మధ్యన తారతమ్యం ఉంటే మళ్ళీ ఉద్యోగులతోటి ఆఫీసర్స్ తోటి మాట్లాడటం, తారతమ్యాలు లేకుండా ఉండటం కోసం ముందరే వాన్ చేయటం, దాన్ని ట్రోల్ చేయటం ఏంటి అంటే ఇంకేమీ అంశాలు లేవా? ఆయన అన్నట్టు నిద్ర పోయేవాడిని లేపచ్చు, నిద్ర నటించేవాడిని లేపలేం. ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలి కాబట్టి ఏదే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకెళ్ళి దాన్ని ఆ పర్టికులర్ బిట్స్ పెట్టి ట్రోల్ చేయడం అనేది అంత కరెక్ట్ అయిన వ్యవహారం కాదు, విధానపరంగా రండి అని చెప్పేసి నాగిరెడ్డి గారు